డోర్ను తెరపి స్పైన్ సెల్ఫ్ హెల్ప్ ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా మనము ఒక గోడ యొక్క ఈ కార్నర్ భాగాన్ని తీసుకుంటాము. మనకు స్వింగ్ చేస్తున్నప్పుడు అడ్డు లేకుండా ఒక గోడ యొక్క కార్నర్ తీసుకుంటాము. తీసుకొని సో ఇది ఒకసారి చూడండి, ఇది మన స్పైన్ వెన్నుముక్క కదా, ఇది వెన్నుముక్క కదా. సో ఈ మధ్య భాగం ఏదైతే ఉందో దీన్ని స్పీనస్ ప్రాసెస్ అంటారు. ఈ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇక్కడ మన యొక్క గోడ యొక్క అంచు భాగాన్ని ఇక్కడ ఆనించాలి. ఓకే, T12 నుంచి T2 వరకు, T12 నుంచి T2 వరకు అంటే లోవర్ థోరసిక్, మిడ్ థోరసిక్, అప్పర్ థోరసిక్ ఈ ఏరియా వరకు. ఓకే, అప్పర్, మిడ్, లోవర్ ఈ ఏరియాలో మన గోడ యొక్క వాల్ను ఈ విధంగా ఆనిస్తాము. ఓకే, ఈ విధంగా ఆనిస్తాము. ఓకే, రైట్ సైడ్, అదేవిధంగా లెఫ్ట్ సైడ్. ఇది గోడ అనుకోండి, గోడ యొక్క కార్నర్. ఓకే, పూర్తిగా ఈ విధంగా ఆనించి స్వింగ్ చేస్తాము. ఓకే, గోడ యొక్క కార్నర్ తీసుకున్నాము. మనము ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఆనిస్తున్నాము. ఓకే, లెఫ్ట్ సైడ్ థోరసిక్ లోవర్ ఏరియా. లెఫ్ట్ సైడ్ ఆనిస్తున్నప్పుడు లెఫ్ట్ లెగ్తోని స్పైన్ వైపు స్ట్రెచ్ చేస్తాము. ఓకే, లెఫ్ట్ లెగ్తో స్ట్రెచ్ చేస్తాము, రైట్ లెగ్ సపోర్ట్. ఓకే, స్పైన్ వైపు ఆ లోవర్ థోరసిక్ ఏరియా వైపు స్ట్రెచ్ చేశాను. చేసిన తర్వాత హ్యాండ్స్ ఈ విధంగా తీసుకొని హ్యాండ్స్ ఈ విధంగా స్వింగ్ చేయాలి. ఒక 30 సెకండ్స్ తర్వాత మిడిల్ థోరసిక్ స్ట్రెచ్. ఓకే, లెగ్తోని స్ట్రెచ్ చేస్తాము, స్వింగ్. ఓకే, ఒక 15 to 30 సెకండ్ తర్వాత అప్పర్ థోరసిక్ పై భాగం. ఓకే, అప్పర్ థోరసిక్, మిడ్ థోరసిక్, లోవర్ థోరసిక్ ఈ విధంగా కింది నుంచి పైకి, పై నుంచి కిందికి కంప్లీట్ ఆ ఏరియా పూర్తిగా స్వింగ్ అయ్యే విధంగా చూడాలి. తర్వాత రైట్ వైపు, రైట్ సైడ్ కార్నర్ మన యొక్క స్పైన్ను ఈ లోవర్ థోరసిక్ ఏరియా ఏదైతే ఉందో ఇప్పుడు రైట్ సైడ్ ప్రెస్ చేస్తున్నాం కాబట్టి రైట్ లెగ్ ముందుకు తీసుకొని లెఫ్ట్ లెగ్తో సపోర్ట్, రైట్ లెగ్తో గోడను ఆ గోడ యొక్క కార్నర్ను ప్రెస్ చేస్తూ లోవర్ థోరసిక్ T12, T11, T10, T10 వరకు ప్రెస్ చేస్తూ స్వింగ్ చేస్తున్నాం. ఇట్లా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ స్వింగ్ చేయాలి. తర్వాత మిడిల్ థోరసిక్ కాస్త పైకి, కాస్త పైకి స్వింగ్. T8, T9, T8, T7, T6 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. తర్వాత అప్పర్ థోరసిక్. ఓకే, T5, T6, T3, T2 వరకు. ఈ విధంగా అప్పర్ థోరసిక్, మిడ్ థోరసిక్, లోవర్ థోరసిక్ పూర్తిగా ఆ గోడ యొక్క కార్నర్ ఆనిస్తూ స్పైన్ స్వింగ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.